హలో నిమిషేశ్వరం మనందరికీ పరిచయం ఉన్నటువంటి ఫేస్బుక్ దాన్ని మెటా కిందనే మొత్తం ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ మెసెంజర్ కానీ థ్రెడ్స్ కానీ ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మెటా కంపెనీ ఏం చేస్తుందో తెలుసా? 10% మంది ఉద్యోగులను తీసేస్తుంది. 84,000 మంది ఉంటే ఆ 84,000 మందిలో 10% తీసేస్తుంది. కొన్ని వేల మంది రోడ్డును పడుతున్నారు. అమెరికా బేస్డ్ కంపెనీ మెటా. జూకర్బర్గ్ ఏమంటున్నాడంటే రాబోయేటువంటి రోజుల్లో 40 నుంచి 60% మంది ఉద్యోగులు కంపెనీ నుంచి వెళ్ళిపోవాల్సిందని చెప్పి దాదాపు సంవత్సరం క్రితం చెప్పారు. సత్య నాదెన్లో కూడా అదే చెప్పారు. జూకర్బర్గ్ అదే చెప్పారు. ఎలన్ మాస్క్ అదే చెప్తున్నారు. దాదాపు సంవత్సరం నుంచి చెప్తున్నారు. విడుదల వారీగా ఎంప్లాయీస్ని తీసేసుకుంటూ వస్తున్నారు. ఈవెన్ ఒరాకిల్ తీసేసింది ఈ మధ్యకాలంలో. అన్ని కంపెనీలు తీసేస్తున్నాయి. యాపిల్ తీసేసింది, ఇప్పుడు ఫేస్బుక్ తీసేస్తుంది. ఇవన్నీ తీసివేత కార్యక్రమాలు. అమెరికా బేస్డ్ కంపెనీస్ పెద్ద ఎత్తున ఉద్యోగాలను తీసేస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. ఆ దిశగా ట్రాన్స్ఫార్మ్ కావాలని ఉద్యోగులు చెప్తున్నారు. దాంట్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఐటీ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులు తీసేస్తూ ఉన్నారు. దీంతో అమెరికాలో ఉండేటువంటి ఎంప్లాయీస్ రోడ్డును పడుతున్నారు. ఇప్పుడు గోరు చుట్టు మీద రోకటి పోట్లాగా ఒక పిడుగు లాంటి వార్త ఏంటంటే 60 days మీకు H1B వీసా ఉన్నప్పటికీ 60 రోజుల్లో మీకు స్పాన్సర్ దొరకకపోతే మీ దేశాలకు వెళ్ళిపోండి అని చెప్పి ట్రంప్ చాలా క్లియర్గా పిడుగు లాంటి వార్త చెప్పేశారు. తాజాగా అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి ఈ H1B వీసా ఉండేటువంటి వాళ్ళలో మన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఉదాహరణకి గత ఏడాది దాదాపు 4 లక్షల చిల్లర మందికి H1B వీసా ఇస్తే దాంట్లో దాదాపు 2,90,000 మంది మన వాళ్ళే ఉన్నారు. అంటే 80% షేర్ మన వాళ్ళదే ఉంటుంది సుమారుగా. అలాంటి వాళ్ళకి ఇప్పుడు స్పాన్సర్స్ లేకపోతే, ఒకవేళ జాబ్ పోతే జాబ్ ఎత్తుక్కోవడానికి 60 days మాత్రమే ఇచ్చారు పీరియడ్. ఈ 60 daysలో గనక జాబ్ గనక దొరక్కపోతే ఇక రోడ్డును పడ్డట్టే. 60 days అంటే 2 months, 2 నెలలు. ఈ 2 నెలల్లో జాబ్ వచ్చే పరిస్థితి ఉందా అమెరికాలో ఒక్కసారి జాబ్ పోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ జాబ్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. గగనం వస్తే ఇంకా మిరాకిలే. ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. మరి మన వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు. ఏంటి ఆల్టర్నేటివ్? కెనడా వెళ్ళటము, లేదంటే ఏదో ఒక యూరోప్ కంట్రీస్కి వెళ్ళటము, ఇలాంటి ప్రయత్నాలు కొంతమంది చేస్తుంటే మరికొంతమంది B2 వీసాలు తీసుకోవటం, విజిటింగ్ వీసాలు తీసుకోవటం, స్టూడెంట్స్ వీసాల్లో మళ్ళీ జాబ్ కాకుండా కోర్సులో ఏదో ఒకటి చేరటం, ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మన వాళ్ళు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు విజిటింగ్ వీసాలు ఇవ్వడానికి కూడా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కారణం ఏంది? H1B వీసా ఉండి జాబ్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి జాబ్ పోతే 60 రోజుల లోపల జాబ్ రాకపోతే, స్పాన్సర్ కనుక దొరకకపోతే అప్పుడు ఇంకొక వీసాకు మారాలి. దాన్ని విజిటింగ్ వీసాకి మారడం ఈజీ అని చెప్పి చాలా మంది విజిటింగ్ వీసాకి అప్లై చేసుకుని విజిటింగ్ వీసాలు పొందుతున్నారు. ఈ విషయం హోమ్ల్యాండ్ సెక్యూరిటీ గ్రహించి భారీ ఎత్తున విజిటింగ్ వీసాలను కూడా తిరస్కరిస్తుంది అక్కడ. ఇది ఇప్పుడు అమెరికా నుంచి వస్తున్నటువంటి లేటెస్ట్ న్యూస్. అంటే ఎక్కడా కూడా సర్వైవ్ కావడానికి అవకాశం లేకుండా అమెరికా ప్రభుత్వం చేస్తుంది. ప్రత్యేకించి ఇండియన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పి అక్కడ ఉండేటువంటి మల్టీనేషనల్ కంపెనీలకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడు అని అంటే ఇండియన్స్ అంటే ఎంత ద్వేషం పెంచుకున్నాడు ట్రంప్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆయన అమెరికా అధ్యక్షుడిగా అవగానే రెండోసారి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అన్నారు. ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటూ అనేక దేశాలకి డిపోర్ట్ చేశారు. ఎవరిని? ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అని చెప్పి చాలా మందిని సొంత విమానాల్లో కాళ్ళు చేతులు కట్టేసి పంపించేశారు. ఆ జాబితాలో మనకు దాదాపు 2-3 విమానాల్లో పంపించేశారు కొంతమందిని. ఆ తర్వాత ఏం చేశారు? ఇమ్మిగ్రేషన్కి సంబంధించినటువంటి మొత్తం చట్టాలని కఠినతరం చేసేసారు. అమెరికన్ ఎంబసీలు వీసాలు ఇవ్వకుండా, అసలు వాళ్ళ స్లాట్లు ఇవ్వకుండా కొన్ని రోజులు గడిపేశారు. ఆ తర్వాత స్టూడెంట్స్
అమెరికా వెళ్ళి యూనివర్సిటీలో చదువుకునేటువంటి స్టూడెంట్స్కి రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అక్కడ వెట్టింగ్ చేస్తున్నారు, సోషల్ వెట్టింగ్ చేస్తున్నారు. ఈ సోషల్ వెట్టింగ్లో అనేక మంది వీసాలను కోల్పోయి తిరిగి ఇళ్లకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అక్కడ యూనివర్సిటీలో చేరి చదువుకొని అక్కడే మాస్టర్స్ చేసి అక్కడే ఉద్యోగం పొందాలి అనుకుంటున్నటువంటి వాళ్ళ మీద ఈ వెట్టింగ్ అనేటువంటి అస్త్రాన్ని వేశారు. దాంతోపాటు ఎవరైనా సరే ఇల్లీగల్గా జాబ్ చేస్తే, జనరల్గా మన వాళ్ళు అక్కడ పోయి చదువుకుంటారు, చదువుకునేటప్పుడు ఓపీటీ మీద కొంత జాబ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. దానికి కొంత పీరియడ్ ఇస్తారు. ఈ పీరియడ్లో జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రైవేట్ జాబ్స్ చేసుకొని డబ్బులు సంపాదించుకుందాము అని అంటే మాత్రం కుదరనటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేశారు అక్కడ. ఒకవైపు హోమ్లాండ్ సెక్యూరిటీ, మరోవైపు నేషనల్ గార్డ్స్, వీళ్ళందరూ చెక్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ H4 వీసాలు, డిపెండెంట్ వీసాలకు కూడా పని చేసుకునేదానికి అవకాశం లేకుండా చేశారు. వాస్తవంగా అంతకుముందు ఉండేటువంటి బైడెన్ H4 వీసాల మీద పని చేసుకునేదానికి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత డిపెండెంట్ వీసాలు అసలు వీలున్నంత వరకు రిజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం, అలాగే H1 మీద పనిచేసేటువంటి వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ పెట్టారు. తాజాగా అసలు H1Bకి సంబంధించిన నామ్స్నే కంప్లీట్గా మార్చేస్తూ ఒక బిల్లు తీసుకొచ్చారు. ఏడాదికి హైయెస్ట్ ఎవరైతే తీసుకుంటారో శాలరీ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి H1B వీసాలు జారీలో. లాటరీ సిస్టమ్ కాకుండా హైయెస్ట్ ఎవరు శాలరీ తీసుకుంటున్నారో వాళ్ళ ద్వారా H1B వీసా ఇవ్వాలనేటువంటి సిస్టమ్ ఒకటి తీసుకొస్తున్నారు. ఇలా రకరకాలుగా వీలున్నంత వరకు ఇండియన్స్ని వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తూ అమెరికా ప్రభుత్వం చేస్తూ ఉంది. అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతూ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు అమెరికా రావద్దు అని చెప్పి చెప్తున్నారు. తామే అమెరికా రావాలని చెప్పి అనుకుంటున్నామని చెప్పి 140 మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది సర్వేల ద్వారా వచ్చినటువంటి రిపోర్టు. మరి ఇప్పుడు బాంబు లాంటి వార్త ఏంటంటే, మెటా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాము అని చెప్పి సింగపూర్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ, కెనడాలో ఉండేటువంటి వాళ్ళకి కానీ, ఇతర దేశాల్లో ఉండేటువంటి పనిచేసేటువంటి వాళ్ళకి కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాము అని చెప్పి మెటా చెప్పి ఎర్లీ మార్నింగ్ ఉద్యోగాల నుంచి తీసేస్తున్నాం అని చెప్పి మెయిల్స్ పంపించిందంట మెటా. కొన్ని వేల మందికి ఆ విధమైన మెయిల్స్ పంపించిందంట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తే ఉద్యోగులు సడన్గా రిమూవల్, జాబ్ పోస్ట్ అని చెప్పి మెయిల్ ఇచ్చింది. ఈ మెటా నుంచి వచ్చినటువంటి మెయిల్స్ని చూసినటువంటి కొన్ని వేల మంది ఇప్పుడు సోషల్ మీడియాలో మెటా గురించి మాట్లాడుకుంటున్నారు, మెటా గురించి కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అంటే మల్టీనేషనల్ కంపెనీ కూడా ఒకే ఒక మెయిల్ తోటి ఉద్యోగాలు తీసేసే పరిస్థితి సాఫ్ట్వేర్ రంగంలో ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో కార్మిక చట్టాలు ఏమి ఇంప్లిమెంట్ చేయరు. మరి ట్రేడ్ యూనియన్స్ ఏమన్నా వెళ్ళి అక్కడ పోయి ఉద్యోగాలు తీసేస్తున్న కంపెనీలు ప్రశ్నిస్తున్నాయా అంటే అది చేయరు. సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టడానికి ప్రభుత్వాలు అనేక రకాల బెనిఫిట్స్ ఇచ్చాయి. వాళ్ళకి తక్కువ రేటుకి ల్యాండ్ ఇచ్చాయి. ఇవాళ కూడా రూపాయికి ల్యాండ్ ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. వాటర్ ఇస్తున్నారు, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు, అనేక రిజిస్ట్రేషన్కి సంబంధించిన బెనిఫిట్స్ ఇస్తున్నారు. అనేక రకాల బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళని ఆహ్వానించి కంపెనీలు పెట్టండి అని చెప్పి, ఉపాధి అవకాశాలు ఇవ్వండి అని చెప్పి తీసుకొస్తే ప్రభుత్వాలు ఇవాళ ఉద్యోగాలు లేకుండా తీసేస్తున్నారు మెయిల్స్ తోటేనంటే మరి గవర్నమెంట్స్ ప్రశ్నించాలి కదా, ఎందుకు ప్రశ్నించట్లేదు? ఒకవేళ ఒప్పందం ప్రకారం ఉద్యోగాలు కనుక ఇవ్వకపోతే ఆ ల్యాండ్ లీజ్కి ఇచ్చారు కాబట్టి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి కదా ప్రభుత్వాలు. కనీసం 2-3 కంపెనీలకు అలా తీసుకుంటే అప్పుడన్నా ఉద్యోగాలు తీసేయకుండా ఉంటారు కదా. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించట్లేదు. ఒక్క మెయిల్ తోటి దాదాపు 84,000 మంది ఉంటే 10% దాదాపు 8,400 మందిని మెటా కంపెనీ ఒక మెయిల్ తోటి తీసేసింది, గ్రూప్ మెయిల్ తోటి తీసేసింది. ఇది కేవలం మెటాకే కాదు, మెటాతో పాటు అనేక కంపెనీలు ఇలానే తీసేస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇవాళ ఉద్యోగం ఉందంటే రేపు ఉంటుందో ఉండదో అనేటువంటి ఆందోళనలో ఉన్నారు. ఈ ఆందోళనతో పనిచేయటం అనేది క్రియేటివిటీ కూడా రాదు. దీని అంతటినీ సెట్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వాలు. మరి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు అని అంటే ప్రైవేట్ కంపెనీలు అంటున్నారు. మరి ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు బెనిఫిట్స్ ఇచ్చారు? కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి బెనిఫిట్స్ ఆ కంపెనీలకు కల్పించారు.
మరి ఇప్పుడు నిలదీయాల్సింది ఎవరు? వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఉద్యోగాల నుంచి తీసేస్తాం అని చెప్పి మెయిల్స్ వస్తే ఏం చేయాలి అంటే రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసి అందరినీ ఇంకా ఇళ్ల దగ్గరికి పంపించేసి ఇళ్ల దగ్గర ఉండమని చెప్పాలని చెప్పి ఈ మెటా కంపెనీ మిగతా కంపెనీలకి సందేశం ఇస్తుందా? ఎందుకంటే మెటా కంపెనీ పెద్ద కంపెనీ, ఉన్నటువంటి వాటిల్లో దిగ్గజ కంపెనీ, ఐటీ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీలో. మరి అదే ఈ పని చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఉద్యోగాలు లేవని చెప్తుంటే మిగతా కంపెనీలు కూడా ఇదే బాట పట్టకుండా ఉంటాయా? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.